Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB 6th phase. So, our main aim is to make you fertile. సో ఈరోజు టాపిక్ హిస్టరెక్టమీ. సో గర్భసంచి తొలగించే ఆపరేషన్ని మనం హిస్టరెక్టమీ అంటాం. సో దీంట్లో చాలా రకాలు ఉన్నాయి. ఓపెన్ సర్జరీ అని, వెజైనా నుంచి వెజైనల్ హిస్టరెక్టమీ అని, లేకపోతే ల్యాప్రోస్కోపిక్ అని, లేకపోతే రోబోటిక్ హిస్టరెక్టమీ అనమాట. చాలా రకాలు ఉన్నాయి. పేషెంట్ ఇండికేషన్స్ బట్టి, పేషెంట్ ప్రాబ్లం బట్టి, వాళ్ళ అఫోర్డబిలిటీని బట్టి మనము ఈ 4 మెథడ్లో ఒక మెథడ్ మనం అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో అన్నిట్లో కల్లా ల్యాప్రోస్కోపిక్ మెథడ్, రోబోటిక్ మెథడ్ ఇవన్నీ గుడ్ మెథడ్స్ అనమాట. సో వీటిల్లో చిన్న చిన్న స్కార్స్ ఉంటాయి, 5 mm 10 mm హోల్స్ ఉంటాయి. సో రికవరీ టైం ఫాస్ట్గా ఉంటుంది అండ్ దే కెన్ రెజ్యూమ్ యాక్టివిటీస్, వర్క్ వెళ్ళొచ్చు, ఎక్సర్సైజ్ కానివ్వండి, సో పెయిన్ కానివ్వండి, ఇవన్నీ ల్యాప్రోస్కోపిక్ సర్జరీస్కి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. సో చాలా మందికి డౌట్స్ ఉంటాయి, ఏం తినాలి, వర్క్ ఎప్పుడు వెళ్ళాలి, బెండ్ అవ్వచ్చా, కుకింగ్ ఇవ్వాలి. సో ఫస్ట్ ఫుడ్ చూద్దాం. సో జనరల్గా ఏమంటే ల్యాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ ఏదన్నా సరే సో 1 day డిశ్చార్జ్ చేసేస్తూ ఉంటాం. సో తర్వాత మనం యాంటీబయాటిక్ ఇవ్వడం జరుగుతుంది. కొంచెం పెయిన్ ఉంటుంది కాబట్టి, సో కొంచెం ఆల్మోస్ట్ వాళ్ళు వర్క్ రెస్ట్రిక్షన్ ఉంటుంది కాబట్టి ఈజీ డైజెస్టబుల్ ఫుడ్, కొంచెం ఆయిల్ తక్కువ ఉండి, మసాలా తక్కువ ఉండి, స్పైసీ తక్కువ ఉండి, సో ఇలాంటి ఫుడ్ మనం అడ్వైస్ చేస్తాం. సో వాటర్ బాగా తీసుకోవాలి. సో ఇవన్నీ అడ్వైస్ చేస్తుంటాం. సమ్ యాంటీబయాటిక్, పెయిన్ కిల్లర్స్ అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో వర్క్కి ఎప్పుడు రెజ్యూమ్ అవ్వాలి చూద్దాం. సో ఓపెన్ హిస్టరెక్టమీ, మనం సిజేరియన్ స్కార్ అంత 10 cm స్కార్ ఉంటుంది కాబట్టి వీళ్ళు యాక్చువల్గా 2 months కొంచెం రెస్ట్ తీసుకోవాలి. 2 months తర్వాతే ఏదన్నా యాక్టివిటీ కానీ ఎక్సర్సైజ్ కానీ రెజ్యూమ్ చేసుకోమని చెప్తాం. సో అలాగా ల్యాప్రోస్కోపీ వాళ్ళకి మనము మినిమం 2 to 3 weeks హెవీ ఎక్సర్సైజెస్, యోగా అవన్నీ మనం రెస్ట్రిక్ట్ చేయమంటాము. సో 3 weeks తర్వాత స్లోగా వాళ్ళు జిమ్కి వెళ్ళొచ్చు. అబ్డమెన్ ప్రెషర్ రాకుండా స్లోగా జిమ్కి వెళ్ళొచ్చు, స్లోగా యాక్టివిటీస్ చేసుకోవచ్చు, కొంచెం వెయిట్ లిఫ్ట్స్ చేసుకోవచ్చు, బెండ్ అవ్వచ్చు, అన్నీ చేసుకోవచ్చు అనమాట. సో చిన్న వరకు వితిన్ 1 weekలో కూడా స్టార్ట్ చేసేయచ్చు. కుకింగ్ కానివ్వండి, వర్క్ ఫ్రమ్ హోమ్ కానివ్వండి, స్టెప్స్ ఎక్కడం కానివ్వండి, చిన్నగా బెండ్ అవ్వడము. ల్యాప్రోస్కోపీ సర్జరీ చేసిన వాళ్ళకి వితిన్ 1 week, జస్ట్ 1 week రెస్ట్ ఇచ్చేసి మనం 2nd week నుంచి రెజ్యూమ్ చేసుకోమని చెప్తాం. సో ఏ సర్జరీ అయినా సెక్షువల్ ఇంటర్కోర్స్ మాత్రం మినిమం 3 months గ్యాప్ చెప్తాం. ఎందుకంటే మనం వాల్ట్ దగ్గర స్టిచెస్ వేస్తాం కాబట్టి సో అది హీల్ అవ్వడానికి టైం పడుతుంది. మళ్ళీ సెక్షువల్ ఇంటర్కోర్స్ ద్వారా ఆ హీలింగ్ దెబ్బతింటుంది కాబట్టి మినిమం 3 months సెక్షువల్ ఇంటర్కోర్స్ మనం అవాయిడ్ చేయమంట. తర్వాత ఏ హిస్టరెక్టమీ అయినా కానివ్వండి, కొంచెం స్పాటింగ్, మనం వాల్ట్ దగ్గర స్టిచెస్ వేస్తాం కాబట్టి అది హీలింగ్ ఫేజ్లో ఉంటుంది కాబట్టి కొంచెం స్పాటింగ్, వైట్ డిశ్చార్జ్ మిక్స్డ్ విత్ స్పాటింగ్ ఇవన్నీ నార్మల్ అండి. ఎవరికైతే హెవీ బ్లీడింగ్, పెయిన్, క్లాట్స్ పడుతుంటే మాత్రం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. థ్యాంక్ యూ.